చెప్పరా. అమర్ స్టార్ట్ అయ్యారా? ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. మీతో సిస్టర్ కూడా వస్తుంది కదా? ఇద్దరం వస్తున్నావురా. వెరీ గుడ్. రణ్వీర్ కూడా వస్తున్నాడా? వాడు మాతో ఎందుకు వస్తాడు? వేరే ఫ్లైట్లో వస్తాడు. కరెక్టే. ఖచ్చితంగా వాడితో పాటు వాడి వైఫ్ కూడా వస్తుంది. తను ఎవరో కనిపెట్టడానికి మనకిదే కరెక్ట్ ఛాన్స్ అమర్. సారీరా, నా పర్సనల్ విషయాల కోసం నీ ఫంక్షన్ వాడుకుంటున్నాను. అరే యార్ అమర్, అదేంటి? అంజు కోసం నువ్వు చాలా చేస్తున్నావు, నన్ను కూడా కొంచెం చెయ్యి నువ్వు. థ్యాంక్స్ రా. శ్రీనగర్లో దిగ్గానే కాల్ చేస్తాను. బాయ్. ఓకే బాయ్. రణవీర్ వేరే ఫ్లైట్కి వస్తాడని ఎలా చెప్పారు సార్? మాతో వస్తే తన వైఫ్ ఎవరో మాకు తెలిసిపోతుంది కదా, అందుకని జాగ్రత్త పడతాడు. పాపి చిరాయు అని వాడే కాల్ చేస్తున్నాడు. చెప్పు రణ్వీర్, ఎయిర్పోర్ట్కి బయలుదేరావా? ఇంకా లేదమ్మర్, నాకు కొంచెం పనుంది. నేను వేరే ఫ్లైట్లో వస్తాను, మీరు వెళ్ళండి. ఖచ్చితంగా ఫంక్షన్కి వస్తావు కదా? భలేవాడివే. లాల్ సింగ్ అంతగా పిలిచాక రాకుండా ఎలా ఉంటాను? తప్పకుండా వస్తానమ్మర్. ఓకే, శ్రీనగర్లో కలుద్దాం. బాయ్. ఓకే అమ్మర్, బాయ్. మరి నేను చెప్పానా వాడు వాడి వైఫ్తో కలిసి వేరే ఫ్లైట్లో వస్తాడని? తనకి ఫోన్ చేయండి. తనెవరు? మనోహరికి. తనకేమైంది? కోల్కతా వెళ్ళింది కదండి, అక్కడంతా ఓకేనా అని అడగండి. నీకేంటి అంత ఇంట్రెస్ట్? మిస్సమ్మ లేని టైంలో మనోహర్ గారు ఇల్లు చూసుకున్నారు కదా సార్. ఇప్పుడు మిస్సమ్మ మనోహర్ని చూసుకోవాలి కదా. ఎవరు? అమరేంద్ర. నువ్వు నాతో ఉన్నట్టు తనకేమైనా డౌట్ వచ్చిందా? ఎందుకు వస్తుంది? అనవసరంగా టెన్షన్ అవ్వకు. చెప్పమర్. కోల్కతా చేరుకున్నావా మనోహరి? అమర్, చేరుకున్నాను. అక్కడ పని ఎలా జరుగుతుంది? పనా? అదే నువ్వు వెళ్ళిన పని. అంతా ఓకే అమర్. పిల్లల గురించి నువ్వేం వరీ అవ్వకు. ఇక్కడ నా పని అవ్వగానే హైదరాబాద్ వెళ్ళిపోతాను. ఓకే మనోహరి, టేక్ కేర్. బాయ్ అమర్. అమరేంద్ర క్యాజువల్గా అడిగాడా లేక అనుమానంతో అడిగాడా మనోహరి? క్యాజువల్గానే అడిగాడు. నువ్వు నీ వెదవ టెన్షన్లు. అమరేంద్రకు దొరికితే మన ఇద్దరిని చంపేస్తాడు, అది గుర్తుపెట్టుకో. అది వస్తుంది, దొరుకుతుంది, దాని పని అయిపోతుంది. కాశ్మీర్లో ఇంత చలం ఏంటంటే బాయ్ తట్టుకోలేకపోతున్నాను. కాశ్మీర్లో చలి ఉండక
ఎండలుంటాయి అనుకున్నావా? అవునులే, తమరు ఎప్పుడైనా ఊరు దాటి వెళ్తేగా. మీరు నన్ను తీసుకెళ్తేగా. ఊరికే వెంటొచ్చానని వెటకారం చేయకండి. ఇదేం చిల్లరా దేవుడా, ఎముకలు కొరికేస్తుంది. రమ్మంటే ఊపుకుంటూ రావడం కాదు, వెళ్ళే ప్లేస్ ఎలాంటిదో తెలుసుకొని రావాలి. ఇదిగో వేసుకో. నాకంటే తెలీదు, మీకు తెలుసు కదా, మీరు ముందే చెప్పాలి కదా. అన్నీ చెప్తారు మరి. ఈ స్వెటర్ కూడా చలాపకపోతే అప్పుడెలా? ఏముంది, గట్టిగా పట్టేసుకోవడమే. ఓ, అందుకేనా చాలా మంది న్యూలీ మ్యారీడ్ కపుల్ హనీమూన్కి కాశ్మీర్కి వస్తారు. ఏయ్, ఏం చేస్తున్నావు? దూరంగా ఉండు. నేను కాశ్మీర్ తీసుకురావడమే ఎక్కువ. మళ్ళీ ఇలాంటి ఎక్స్ట్రాలు చేసావంటే మధ్యలోనే దించేస్తాను. మంచులో కూరుకుపోయి చలికి గడ్డగట్టుకుపోతావు. నేను మిమ్మల్ని కొరుకుతేనేం లేండి, ఇంకా మీరే నన్నేం చేయకపోతే అంతే చాలు. ఈ ఎక్స్ట్రాలే వద్దనేది. ఋతువు